Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జెన్జీ సక్సెస్ తర్వాత ఇప్పుడు జెన్ ఆల్ఫా వంతు. జంతర్ మంతర్ వేదికగా జెన్జీ తరం సృష్టించిన పెను సంచలనం గురించి అందరూ ఇంకా చర్చించుకుంటుండగానే తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆల్ఫా తరం కూడా తరగతి గదుల్లోంచి బయటకు వచ్చింది. ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్లతో పాటు మహారాష్ట్రలో సైతం పాఠశాలల్లో మంచినీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, బెంచీల వంటి కనీస సదుపాయాలు కల్పించాలని, అన్ని పాఠ్యాంశాలకు టీచర్లను నియమించాలని కోరుతూ సాగుతున్న ధర్నాల వెనుక కాకరోచ్ జనతా పార్టీ సాధించిన విజయాల స్ఫూర్తి ఉన్నదని తెలుస్తూనే ఉంది. పాలకుల్ని నిలదీసిన జెన్జీ తరాన్ని చూసి అసహించుకున్న ఎంపీ కంగనా రనౌత్ లాంటి వారు ఈ ఆల్ఫా తరానికి ఎలాంటి శాపనార్థాలు పెడతారో చూడాల్సి ఉంది. బీహార్లోని గాయా జిల్లాలో విద్యార్థులు అతిపెద్ద ధర్నా నిర్వహించడమే కాదు, తమ డిమాండ్లు తెలుసుకోవడానికి వచ్చిన ప్రభుత్వ అధికారిని వెనక్కి పంపారు. తాము జిల్లా మ్యాజిస్ట్రేట్తో తప్ప మాట్లాడబోమని చెప్పడంతో ఆయనే రావాల్సి వచ్చింది. అన్ని చోట్ల ఒకే రకమైన సమస్యలు, అందరిది ఒకే రకమైన కథ. చదువు చుట్టూ ఇన్ని సమస్యలుండగా వికసిత్ భారత్ ఎలా సాధ్యమో పాలకులు చెప్పాలి. దేశంలో ప్రాథమిక విద్య మొదలు విశ్వవిద్యాలయ విద్య వరకు అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ చూసినా శిథిలాలను తలపించే బడులు, అరకొర సదుపాయాలు వెక్కిరిస్తూ ఉంటాయి. సరిపడా ఉపాధ్యాయులుండరు. యాదృచ్ఛికంగానే కావచ్చు కానీ రాజ్యసభలో పాఠశాల విద్య గురించి అడిగిన ప్రశ్నకు విద్యా మంత్రిత్వ శాఖ ఇచ్చిన జవాబు దిగ్భ్రమ గొలుపుతోంది. దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 1,843 అని ఆ శాఖ సహాయ మంత్రి చెప్పారు. అందులో 16,357 పాఠశాలలతో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉంటే జార్ఖండ్ 9,827, మహారాష్ట్ర 9,269, కర్ణాటక 8,042, ఉత్తరప్రదేశ్ 7,874 తదనంతర స్థానాలలో ఉన్నాయి. అలాగని మిగిలిన స్కూళ్లు బాగున్నాయని కాదు. రాజస్థాన్లోని ఒక పాఠశాలలో కేవలం చరిత్ర, హిందీ పాఠ్యాంశాలకు మాత్రమే టీచర్లున్నారు. మరో పాఠశాలలో 1, 2, 3 తరగతులకు అసలు టీచర్లే లేరు. తక్షణం టీచర్ల నియామకం జరగకుంటే పాఠశాలకు తాళాలేసి రహదారి దిగ్బంధిస్తామని పిల్లలు హెచ్చరించారు. చివరకు అప్పటికప్పుడు 4 నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. మరో 3 10 రోజులలో నియమిస్తామనడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్లో లిఖితపూర్వక హామీ దొరికే వరకు ఇంటర్ విద్యార్థులు ధర్నా కొనసాగించారు. సెకండరీ విద్యలో 2023-24లో ఆడపిల్లల్లో 12.6% ఉన్న డ్రాపౌట్లు 2025-26కు 8% తగ్గాయని పార్లమెంటుకు సమర్పించిన నివేదిక చెబుతోంది. కానీ ఇప్పటికీ 8% మంది పిల్లలు ఆ స్థాయికి వచ్చాక చదువులు మానుకుంటున్నారంటే ఆవేదన కలుగుతోంది. దీనిని అంకెల్లోకి మారిస్తే లక్షల్లో ఉంటుంది. ఇది మన అధ్వాన స్థితికి అద్దం పడుతుంది. పేదరికం మొదలుకొని పాఠశాలలో సదుపాయాల లేమి వరకు ఇందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. వాటిని సరిచేయడానికి పూనుకునే వరకు ఇలాంటి పిల్లలు చదువులకు దూరం కాక తప్పదని పాలకులు గుర్తించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ బడి పిల్లల వ్యధ మరో రకం. అక్కడ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 11,700 కోట్ల వ్యయం చేసి నాడు నేడు కింద 38,059 పాఠశాలల రూపురేఖల్ని మార్చింది. కార్పొరేట్ విద్యా సంస్థల్ని తలదన్నేలా 60,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 10,000 స్మార్ట్ టీవీలు అమర్చి తరగతి గదుల్ని డిజిటల్ లెర్నింగ్ స్పేస్లుగా మార్చింది. పిల్లలకు దాదాపు 6 లక్షల ట్యాబుల్ని అందించి పాఠాలని సులభంగా అవగాహన చేసుకునేందుకు తోడ్పడింది. ఇప్పుడు ఉత్తరాదిన వినబడుతున్న డిమాండ్లతో పాటు మరెన్నో 4 ఏళ్ల క్రితమే అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అందులో చాలా భాగం అటకెక్కాయి. గుక్కెడు మంచినీళ్లు, పరిశుభ్రమైన పరిసరాలు, రుచికరమైన మధ్యాహ్న భోజనం కరువయ్యాయి. గతంలో సకల సదుపాయాలతో వర్ధిల్లిన బడులన్నీ ఇప్పుడు బావురమంటున్నాయి. అనేకం మూతపడ్డాయి. అందుకే ఉత్తరాది పిల్లల స్ఫూర్తితో రేపో మాపో ఏపీ ఆల్ఫా తరం కూడా తిరగబడిన ఆశ్చర్యం లేదు.